అందరికీ నమస్తే అండి. దేశంలో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రాజకీయంగా ఒక బ్రాండ్, రాజకీయ వైద్యుడు, రాజకీయ నాడి పట్టి దానికి తగిన చికిత్స చేయగల వైద్యుడు. ఎవరికి ఏ ట్యాబ్లెట్ ఇస్తే మనకు ఓట్లు పడతాయి అని తెలిసే వ్యూహకర్త, సెఫాలజిస్ట్ అంటారు. సో మరి ఆయన సొంత వైద్యం ప్రస్తుతానికి చేసుకుంటున్నాడు. ఆయనకు వైద్యం చేసుకుంటున్నాడు. ఆయనే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. సో ఆయన ఫ్యూచర్ ఏమిటి, అది చాలా ఆసక్తికరమైన అంశం. ప్రశాంత్ కిషోర్ దాదాపుగా 2011 నుంచి యాక్టివ్గా ఉన్నాడు. నరేంద్ర మోదీ గారు మూడోసారి గుజరాత్కు ముఖ్యమంత్రి అవడంలో ఆయన కీలకం. ఆయన పనితీరు మెచ్చి 2012 నుంచి 2014 వరకు నరేంద్ర మోదీ గారి సోషల్ మీడియా మొత్తం ప్రశాంత్ కిషోర్ గారే టీం హ్యాండిల్ చేసింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడంలో 2014లో మొదటిసారి ప్రధానమంత్రి అవడంలో ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా అతనికి మోదీ గారికి బాగా ఉపయోగపడ్డాయి. చాయ్ పే చర్చ అని, తర్వాత మన్ కీ బాత్ లాంటివన్నీ కూడా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చినాయి. ఆయన పెట్టిన పేర్లే ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నారు. సో ఆయన సోషల్ మీడియా డిజిటల్ క్యాంపెయినింగ్లో దిట్ట, వాటర్స్ మేనేజ్మెంట్లో, వాటర్స్ డేటా, పొలిటికల్ డేటా మేనేజ్మెంట్లో కూడా దిట్ట. సో అలా నరేంద్ర మోదీ గారు పీఎం అయిన తర్వాత ఎందుకు ఆయనకు విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తమిళనాడులో స్టాలిన్ గారి డిఎంకే పార్టీకి, అలాగే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఇలా దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు ఆయన సెఫాలజిస్ట్గా పనిచేశారు. కోట్లు వందల కోట్లు సంపాదించారు. ఆయన ఒక పార్టీకి పని చేయాలంటే మినిమం 250 కోట్లు కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే ఆయన టీం మొత్తం దిగుతుంది, ఆయన సంస్థ మొత్తం ఆ పార్టీ కోసమే పనిచేస్తుంది. సో ఆయనకు కూడా బాగానే మిగులుతాయి. ఈ మొత్తం ఇలా సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయన తన రాజకీయ పార్టీ పెట్టడానికి పెట్టుబడిగా పెట్టి రాజకీయ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఏడాదిన్నర గడిచింది. ప్రజల్లోకి వెళ్ళారు, పాదయాత్ర చేశారు. జస్ట్ ఒక 2 నెలల కిందట 3 నెలల కిందట దాన్ని రాజకీయ పార్టీగా ప్రకటించి ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్య ప్రకటించారు, బీహార్లో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా మా పార్టీ పోటీ చేస్తుంది అని ప్రకటించారు. దానికి సంబంధించి ఆల్రెడీ అభ్యర్థులను కూడా సిద్ధం చేస్తున్నారు. కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. అలాగే బీహార్ రాష్ట్రంలో సమస్యలను ఓన్ చేసుకొని వాళ్ళ తరపున పోరాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది అక్కడ. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నియామకాల విషయంలో కొంత గందరగోళం ఉంది. దానికి అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే వారికి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు. అలాగే నిరాహార దీక్ష కూడా చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సో అట్లా ఆయన రాజకీయం అయితే మొదలుపెట్టారు. పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారిపోయారు. పొలిటికల్ సెఫాలజిస్ట్గా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, రాజకీయ సలహాదారుగా ఉన్న ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయారు. మరి ఆయన సొంత వైద్యం ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడాలి. సాధారణంగా బీహార్ రాజకీయాలన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధమైన రాజకీయాల్లో ఉన్నాయి, వ్యవస్థలో ఉన్నాయి. ఒకవైపు నితీష్ కుమార్ గారి పార్టీ జేడీయూ, దానికి ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. మరోవైపు బీజేపీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది, వాళ్ళకు కూడా ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. మరోవైపు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆర్జేడీ పార్టీ, సో దానికి కూడా ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఈ 3 రాజకీయ వ్యవస్థలతో సహా సమాజ్వాదీ పార్టీ బలం కొంత ఉంటుంది, బీఎస్పీ కొంత ఉంటుంది, సో ఎంఐఎం కూడా కొంత ఓటింగ్ ఉంది. ఇవన్నీ కాదని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి పార్టీ ఎంతవరకు నిలదొక్కుకోగలదు అక్కడ అనేదే ప్రశ్న. ప్రశాంత్ కిషోర్ గారు ఆ వర్గము ఈ వర్గం అని కాదు, చాలా తెలివిగా వెళ్తున్నారు. అన్ని పార్టీలకు కూడా బలమైన వర్గాల్లో కూడా చీలికలు తీసుకొచ్చి, ఆ చీలికలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం పార్టీ ముస్లిమ్స్లో బలంగా ఉందనుకోండి, వాళ్ళు 2 వర్గాలను తీసుకొచ్చి వాళ్ళే ఎందుకు రావాలి, మనం ఎక్కడ లీడర్షిప్ ఉండదా అని చెప్పి తయారు చేస్తున్నారు. అలాగే ఆర్జేడీ, జేడీయూ అంటే అక్కడ పార్టీలను 2గా చీలుస్తున్నారు. ఆయన జస్ట్ ఒకటేనంటండి వ్యూహం. ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ ఉందనుకోండి, దానిలో ఖచ్చితంగా డ్యూయల్ లీడర్షిప్ ఉంటుంది, 2 గ్రూపులు ఉంటాయి. అందులో ఒక గ్రూపును తను ఓన్ చేసుకుంటున్నారు, తన పార్టీలో కలుపుకుంటున్నారు. అంటే అట్లా ఆయన లీడర్షిప్ బిల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అతనికి. నాయకత్వాన్ని తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. కానీ
బూత్ లెవెల్ పొలిటికల్ స్ట్రక్చర్ అయితే మాత్రం అంత ఈజీ కాదు. ఆయన ఎంత రాజకీయ వైద్యుడైనప్పటికీ, ఎంత తెలివైన వ్యూహకర్త అయినప్పటికీ, ఆయన టీమును పెట్టి సర్వేలు చేయడము, టీమును పెట్టి వేరే పార్టీలకు ఆల్రెడీ వ్యవస్థ ఉంటే తను ఆ వ్యవస్థ చేత పని చేయించగలడు. వ్యవస్థ లేకుండా వ్యవస్థను తయారు చేసుకోవడానికి ఆయన తయారు చేయలేడుగా, మనుషుల్ని, కార్యకర్తలను ఆయన తయారు చేయలేడుగా, పొలిటీషియన్స్ని ఆయన తయారు చేయలేడుగా. ఆల్రెడీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి తను ఎంకరేజ్ చేస్తాడు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ 3 పార్టీల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఒక గ్రామంలో 100 మంది నాయకులు ఉన్నారు అనుకోండి, 3 పార్టీలకు కూడా తలో కొంతమంది ఉన్నారు. ఖాళీగా ఉన్నవాళ్ళు అంటూ ఎవరూ లేరు. సో ఇప్పుడు ఈయన ఏం నమ్ముతున్నాడు, ఈ 3 పార్టీల్లో కూడా ఉన్న గ్రూపులను తన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ప్రస్తుతానికి రాజకీయం జరుగుతోంది. మొత్తానికైతే ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నాడు. వర్గాల పరంగా, కులాల పరంగా, అలాగే ఆ పార్టీల్లో ఉన్న అంతర్గత విభేదాలను అందుకునే దిశగా కొంచెం వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. అలాగే అక్కడ సమస్యలను అధ్యయనం చేసి దాన్ని ఎలా చేయాలని చూస్తున్నాడు. సో అట్లా ప్రశాంత్ కిషోర్ సొంత వైద్యానికి పరీక్ష. ఒకవేళ ఆయన వచ్చే ఎన్నికల్లో అట్లీస్ట్ కింగ్ మేకర్గా అయినా అవ్వకపోతానా, ఒక 20-25 సీట్లైనా గెలవకపోతానా అనే నమ్మకం. గెలిస్తే బీహార్ అసెంబ్లీ ఎప్పుడు హంగ్గానే ఉంటుంది కాబట్టి తను కింగ్ మేకర్ అవ్వచ్చు అనేది తన ఆలోచన. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆ రాష్ట్రంలో అతను 5 సీట్లు గెలిచినా ఎక్కువే అతని పార్టీ. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.